నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రిమ్స్ ఎదుట స్టాఫ్ నర్సుల ఆందోళన అర్ధాంతర తొలగింపుపై ఆగ్రహం కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం ముస్తాబాద్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన ప్రదర్శన నిరుద్యోగ భృతిపై ఉద్యమించిన బీజేవైఎం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముట్టడి ఘనంగా బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవం ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే క్రమశిక్షణ ముఖ్యమన్న అపోలో డాక్టర్ రాంపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీపై ప్రభుత్వ అధికారుల కక్ష సాధింపు నోటీసు ఇవ్వకుండా సరిహద్దు కంచె తొలగింపు ఇక డీటెయిల్ చూస్తే విధుల నుంచి తొలగింపుపై స్టాఫ్ నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా ప్రమాదకరమని తెలిసిన విధులు నిర్వర్తించామన్నారు. అయినప్పటికీ తమను ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమన్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకునేదాకా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కోవిడ్ టైంలో మమ్మల్ని తీసుకొని ఇప్పుడు నడి రోడ్డు మీద నిల్చున్నామండి. మా పరిస్థితి ఏంది అసలు ఎవరు వచ్చి మాకు హామీ ఇవ్వట్లేదండి. కోవిడ్ టైంలో ఇప్పుడు అదే రెగ్యులర్ వాళ్ళు వచ్చారు 220 మెంబర్స్. అదే సిచ్యువేషన్లో వాళ్ళని తీసుకొని ఉంటే మేము ఇప్పుడు ఈ రోడ్కి వచ్చేటోళ్ళం కాదు కదండి. ఇప్పుడు మా పరిస్థితి ఎవరు వచ్చి ఇక్కడ మా ముందు ఎవరు నిలబడి వచ్చి చెప్పట్లేదు. ఇప్పుడు మేము ఎక్కడికన్నా పోవాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని అందరు నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి రూమ్ అప్పటిదప్పుడే ఖాళీ చేసుకొని వెళ్ళమంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి? ఇదేమి ఎక్కడ న్యాయం అండి? మాకు అసలు ఎవరు న్యాయం? ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఇలాలో మమ్మల్ని ఎవరు ముట్టుకోకున్నా కానీ వాళ్ళ పేరెంట్స్ ముట్టుకోకున్నా కానీ మేము అన్న తమ్ముల్లాగా చెల్లెల్లాగా అక్కల్లాగా వాళ్ళకి దగ్గరుండి మరీ సేవలు చేసినామండి. వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళని మంచిగా చేసి మంచిగా డిశ్చార్జ్ చేసి పంపించినాము. అలాంటిది మమ్మల్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోతే ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు అండి మేము 157 స్టాఫ్ కోవిడ్ టైంలో రిక్రూట్మెంట్ అయినాం. అయితే అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకొని ఇప్పుడు ఇలా మమ్మల్ని రోడ్డు మీదకి వదిలేయడం, మాకు రోడ్డు ఈ దారి ఇది అని చూపెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే తెలంగాణ స్టేట్ టీఎస్పీఎస్సీ 2017లో ఎగ్జామ్ అయింది. అలాంటప్పుడు కోవిడ్ వచ్చిందని తెలిసినప్పుడు వాళ్ళని ఎందుకు రిక్రూట్ చేయలేదు? అప్పుడు అవుట్ సోర్సింగ్ అని మమ్మల్ని తీసుకున్నారు. ఇప్పుడు కరోనా తగ్గిందని మమ్మల్ని రోడ్డు మీదకి నెట్టేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదే రిక్రూట్మెంట్ 220 మెంబర్స్ వచ్చారు ఇక్కడ. అప్పుడు వాళ్ళని 2017లో ఎగ్జామ్ రాసిన వాళ్ళని అప్పుడే కోవిడ్ టైంలో రిక్రూట్ చేసుకుని ఉంటే మేము ఈ జాబులలో జాయిన్ అయ్యే వాళ్ళం కాదు. ఇప్పుడు రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేసే వాళ్ళం కాదు. లాస్ట్ ఇయర్ అండి మాకు కోవిడ్ సమయంలో తీసుకున్నారండి, ట్రీట్మెంట్ చేశారు. మేము మొత్తం 157 మెంబర్స్ అండి. లాస్ట్ ఇయర్ అండి కోవిడ్ టైంలో పేషెంట్కి వచ్చేసి సార్ ఎవరు కూడా పేషెంట్ ఆ టైంలో సార్ ఎలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎవరు ఒక మనిషి దగ్గర నిలబడాలంటేనే మనకు భయం అనిపించేది, ఎక్కడ ముడితేనే వస్తుందని భయం అనిపించేది సార్. అలాంటి టైంలో సార్ మేము పేషెంట్కి దగ్గరుండి వాళ్ళకు క్యానులా, ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజక్షన్స్ ప్రతి ఒక్కటి మేము వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చినామండి సార్. మా ప్రాణాలు పోయినా సరే మేము ప్రాణాన్ని తెగించి సార్ మేము అక్కడ ట్రీట్మెంట్ చేశాము సార్. కేసీఆర్ గారు మీరు ఆ టైంలో మమ్మల్ని పొగిడారండి, కరోనా వారియర్స్ ఏదో అని మాకు పొగిడారండి. ఇప్పుడు మాకు సడన్గా మాకు డ్యూటీలో నుంచి తీసేస్తే సార్ మేము ఎట్టుకోవాలండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. మా పైన దయ తెలిసి ప్లీజ్ కేసీఆర్ గారు మీరు రావాల్సిందే, దిగవలసిందే. ప్లస్ సార్ మీరు ఏంటంటే సార్ ఇప్పుడు మాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలి. ఏంటంటే సార్ మీరు మళ్ళీ జాబ్స్ పెట్టారు సార్, అది కూడా అవుట్ సోర్సింగ్లోనే పెట్టారు. మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళమే కదా సార్, మేము ఉండగా మీరు వాళ్ళకి ఎలా తీసుకుంటారు? ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సాజిద్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతామన్నారు. ధర్నా విజయవంతాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికి నమస్కారం, అదాబ్, నమస్కార్, జై భీమ్, రామ్ రామ్.
కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ని, మరి కాంగ్రెస్ పార్టీ సైనికులు, మరి కాంగ్రెస్ పార్టీ లీడర్సు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరం కలిసి నిన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన ఫస్ట్ ప్రోగ్రాం డీజిల్, పెట్రోల్, మరి గ్యాస్ ధర తగ్గించాలని దానికి నిరసంగా మరి సైకిళ్ళు, మరి ఎడ్ల బండితో వేలాది మంది దగ్గర 250 ఎడ్ల బండిలు, మరి 100 సైకిళ్ళు, 1 కిలోమీటర్ దాకా ర్యాలీ, మరి ఒక దగ్గర 1000 కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరం కలిసి ఈ ప్రోగ్రాము ఆదిలాబాద్ డిస్టిక్ మండలాలు, విలేజ్ వాళ్ళు, మరి ఆదిలాబాద్ టౌన్ వాళ్ళు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. భవిష్యత్తులో మనము ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లయినా అధికారంలో వస్తాం. నిన్న ఎన్నో ఫోన్స్ డీజిల్, పెట్రోల్, గ్యాస్ గురించి చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు బజారు జనాలు, మరి వేరే పార్టీ లీడర్సు, మరి రేవంత్ రెడ్డి గారికి సుగా మంచి కార్యక్రమం తీసుకున్నారని ఎంతోమంది నాకు ఫోన్ చేసినారు. ఇంకా మాకు సహకరించిన వాళ్ళు ప్రెస్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరి ప్రింట్ మీడియా, కెమెరామ్యాన్, ఫోటోగ్రాఫర్ అందరికీ, ఇంక్లూడింగ్ పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరికీ నేను డిసిసి తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నా. కొన్ని ఇబ్బందులు పోలీస్ వాళ్ళకి అయినా కానీ వాళ్ళు మాకు సహకరించినారు. డిఎస్పీ గారు, సిఐలు, ఎస్పీ గారు అందరూ, పోలీస్ డిపార్ట్మెంట్, చిన్న కానిస్టేబుల్, హోంగార్డ్ నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరికీ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ఇంకోటిసారి కాంగ్రెస్ కుటుంబంకి అందరంకి, ఇంకా మా అభిమానులకు, కాంగ్రెస్ అభిమానులకు అందరికీ చేతి జోడి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, భూపాలపల్లి సీనియర్ నేత గంట సత్యనారాయణ రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షిక విద్యార్థినులకు వార్షిక అవార్డులు అందజేత కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా అపోలో ఆసుపత్రి డాక్టర్ ఆశిష్ చౌహాన్, ఆయన సతీమణి డాక్టర్ సుజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆశిష్ మాట్లాడుతూ ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సాంద్ర, ప్రిన్సిపాల్ సిస్టర్ షెర్లీ, కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ మల్లికా శెట్టి తదితరులు ప్రసంగించారు.
chemistry gold medal for highest marks in chemistry instituted by the retired lecturers of the chemistry department. కాంగ్రెస్ నేతల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారు. ఈ విషయం రాంపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీ విషయం రుజువైంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన స్థలంలో ఏర్పాటు చేసుకున్న సరిహద్దు కంచెను తొలగించారు. దళిత ఎంపీటీసీ విషయంలో ఇలా వ్యవహరించడం సరికాదంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మేము మాకు ఇన్ఫర్మేషన్ కోసం ఎవరు ఇమ్మన్నారు సార్ మిమ్మల్ని? సార్ చెప్పిన తహసీల్దార్ సార్ చెప్పిన ఎంఆర్ఓ సార్ చెప్పిన తీమని ఎందుకంటే ఏమన్నా ఉన్నదా సార్ మీ దగ్గర? కాదు సార్, ఎవరు లేకున్నా వాళ్ళు ఏమన్నా ఉంటే మీరు వచ్చి తీయాలి కానీ నా పట్ట జాగాల మీరు ఎట్లా తీస్తారని. అవును సార్, సమాధానం చెప్పురు సార్. విఆర్ఓ గారు అన్ని తెలుసు కాదు, మీకు ఏమన్నా ఉన్నదా? ఏమన్నా ఇచ్చిండా? నోటీస్ ఇచ్చిర్రా? నోటీసులు ఇచ్చిర్రా? వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ నా జాగాలకు వచ్చి ఇట్లా అధికార దుర్వినియోగం చేసుడు, ఇట్లా విఆర్ఓలు వచ్చుడు, వీళ్ళందరూ మస్కూరోలను పెట్టి నా జాగా ఫినిషింగ్ తెంపేసుడు, కనీళ్ళు వీకుడు ఎంతవరకు కరెక్ట్ సార్ మీది? ఎవరు చెప్పిర్రు మీకు? ఆర్డీఓ గారు చెప్పిర్రా? ఎంఆర్ఓ గారు చెప్పిర్రా? ఏమన్నా నోటీస్ ఇచ్చిర్రా మీకు? సార్ మీకు ఎవరు చెప్పిర్రో అది చెప్పుర్రు. సైలెంట్గా ఉంటే నాకెట్లా తెలవాలి? ఏమన్నా నోటీస్ ఇచ్చిర్రా? డైరెక్ట్ వచ్చిర్రా? కౌశిక్ రెడ్డి తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్లలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలను ప్రసన్నం చేసుకోవడం కోసం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి గారు రాష్ట్ర పెద్దలు, రాష్ట్ర మాజీ ఎంపీ గారు, రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పొన్నం ప్రభాకర్ గారిని మరియు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఒక విధంగా చూస్తే ఇలా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు అనే భావనంగా వచ్చి పొన్నం ప్రభాకర్ కాళ్ళు పట్టుకుంటేనే ఇలా టికెట్ రావడం జరిగింది. అది మర్చిపోయింది అనుకుంటా, మతిమరపు ఎక్కువ అనుకుంటా కౌశిక్ రెడ్డికి. అలాంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పెద్దల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా అని అడుగుతున్నా. ఒక వార్డు నంబర్ కూడా చేయలేని పరిస్థితిలో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇలా ఒక లీడర్ని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ఇలా పొన్నం ప్రభాకర్ గారిది కాదా అని అడుగుతున్నా. ఇలా రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ చూస్తుర్రు, ఎవరు ఏం మాట్లాడుతుర్రు. మధ్యలేని వ్యవస్థగా ఇలా ఏదో ఇది అయిపోయిన తర్వాత ఇంకో వ్యవస్థగా కొత్తదనాన్ని కాపాడుకునే విధంగా, వాళ్ళ సలాములు కొట్టే విధంగా, వాళ్ళ కాళ్ళు పట్టుకునే విధంగా ఇలా కన్న తల్లి లాంటి ఒక కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అనడం అనేది ఒక చిగ్గుచేటుగా భావిస్తున్నాం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అని కూడా. ఇంతకుముందుకు ఎమ్మెల్యేగా నీకు స్థానం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ, అది పొన్నం ప్రభాకర్ దయ వల్లనే. ఈరోజు పొన్నం ప్రభాకర్ను విమర్శించే స్థాయి నీది కాదు. నువ్వు ఇప్పుడు టీఆర్ఎస్లో పోతే గెలుస్తాం అనుకుంటున్నామో కౌశిక్ రెడ్డి గారు, మీరు గెలిచే స్థాయి కాదు. మళ్ళా నీరు ఎక్కడికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ నువ్వు పని చేయవలసి వస్తుంది. నీకు టికెట్ ఇయ్యరు వాళ్ళు, నేనేదో మబ్బై పెట్టి నీకు మాయమాటలు చెప్తే నేను జబ్బలు గుద్దుకుంటున్నావు కాబట్టి నీ స్థాయి అది కాదు. మా కాంగ్రెస్ నాయకులను విమర్శించే నీ స్థాయి కాదు. నీకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం మా కాంగ్రెస్. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, బోర రాముల్ గౌడ్ పాల్గొన్నారు. కొద్ది కాలంగా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ చర్చ రాష్ట్రంలో నడుస్తూ ఉంది.
మరి అదే సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కౌశిక్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోగానే కౌశిక్ రెడ్డి గారు టీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రి కేటీ రామారావు తోటి అంతర్గతంగా చర్చలు జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి క్రమశిక్షణ చర్య చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వెంటనే అతడు శాఖ నోటీస్ ఇచ్చిన తర్వాత అతడు సమాధానం ఇవ్వలేదు. రెండోసారి కూడా కేటీఆర్తో చర్చలు జరుపుకొని టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకే సొంతమైన తెలిసిన తర్వాత అతడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలతో ఫోన్ సంభాషణ చేస్తుండగా అది వైరల్ అయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. దానిని ఉద్దేశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ షాకౌస్ నోటీస్ జారీ చేసి 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని చెప్పగానే అతడు తను చేసినటువంటి తప్పులను తెలుసుకొని వెంటనే నేను రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం విడ్డూరంగా ఉంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ అతన్ని పార్టీని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా కోవట్టుగా పార్టీలో ఉండి కోవట్ల పార్టీ టీఆర్ఎస్ పార్టీకి కోవట్టుగా ఉండి కాంగ్రెస్లో ఓటు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మొన్న 7వ తారీఖు నాడు కూడా రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కూడా బుకే తీసుకొని అతనికి శుభాకాంక్షలు తెలపడానికి గాంధీ భవన్ కూడా వచ్చారు. మరి టీఆర్ఎస్ గోడ మీద పిల్లిలాగా టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ కాగానే దుంకిపోయినటువంటి సందర్భం నిన్న. మరి వెంటనే కౌశిక్ రెడ్డి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీలో ఉండి ఈ గొడుగు కింద ఉండి వాళ్ళకు నీడబట్టడం అనేది చాలా అన్యాయం. కౌశిక్ రెడ్డి జాగ్రత్త, నువ్వు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. టీపీసీసీ రేవంత్ రెడ్డి గారు కావడానికి తెలంగాణలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మమేకమై కావాలని కోరుకున్న సందర్భంలోనే అధిష్టానం ఏఐసీసీ తీసుకొని ఇచ్చిందే తప్పితే నువ్వు అన్న విధంగా పార్టీలోకి బయటకు వెళ్ళిన తర్వాత మాణిక్ ఠాగూర్ గారు 50 కోట్లు తీసుకొని ఇచ్చి మీరు ఈ విధంగా టీపీసీ ఇచ్చారనేది దుర్మార్గమైన చర్య. బిడ్డానికి చెప్పు దెబ్బలు తప్పై కాంగ్రెస్ పార్టీ పక్షాన అని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం అల్పేదని పోరాటం చేసిన కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్న గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పైన పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాము. పార్టీలో ఉన్నంతసేపు పార్టీకి విధేయునిగా ఉన్నట్టు నటించి నువ్వు కోవట్ రాజకీయం చేస్తూ కేసీఆర్ గారి కార్యాచరణను పార్టీలో అమలు పరిచిన నువ్వు ఈరోజు మా పార్టీ అధ్యక్షుని మీద అలాగే మా పొన్నం ప్రభాకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. నువ్వు పార్టీలో ఉన్నంతసేపు మెచ్చుకొని పార్టీ మారిన తర్వాత ఇట్లా తిట్టడం అనేది ఒక చిక్కటి రాజకీయం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బక్రీద్ పండుగను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ముదోల్ సి అజయ్ బాబు సూచించారు. తానూరు పోలీస్ స్టేషన్లో వివిధ గ్రామాల సర్పంచులు, మత పెద్దలు, యువకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజన్న, సర్పంచుల సంఘం అధ్యక్షులు తాడేవార్ విఠల్, సర్పంచులు అబ్దుల్ గని తదితరులు పాల్గొన్నారు. మన వాట్సాప్లో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దయచేసి ఎక్కడ ఏం జరిగినా మనకి సంబంధం. మన గ్రామం, మన మండలం ప్రశాంతంగా ఉండాలి. మన గ్రామం ప్రశాంతంగా ఉండాలి సరిపోతుంది. మనం అట్లా ఫీల్ అయితే, ప్రతి గ్రామంలో అట్లా ఫీల్ అయితే మన మండలం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మండలం ప్రశాంతంగా ఉంటే జిల్లా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ ఏమైనా ఇష్యూ అయినా కూడా వాళ్ళ పైన చర్య తీసుకోవడానికి అక్కడ అధికారులు ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మనకు సంబంధం లేదు కదా. అనవసరంగా రెచ్చగొట్టే భావనలు కానీ, రెచ్చగొట్టే మెసేజ్లు కానీ దయచేసి ఎవ్వరు కూడా ఫార్వర్డ్ చేయగలరు. ఫార్వర్డ్ ఎవరైనా గ్రూప్లలో చేసినట్లయితే ఖచ్చితంగా మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ పెద్దవాళ్ళకు అందరికీ కూడా ముందుగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈ బక్రీద్ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయని విధంగా, ముస్లిం సోదరులకు తెలియజేయని విధంగా ఎట్టి పరిస్థితిలో ఆవులను కొంచెం కట్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి చేసినట్టయితే వాళ్ళపైన చట్టరీత్యా చర్య కూడా తీసుకున్నాం.
ఈ రైతులకు కూడా తెలియని కొంతమంది ఈ టైంలో ఆవులను అమ్మడం కానీ కొనడం కానీ అలాంటివి చేసి అక్కడ రవాణా చేయడం కానీ దయచేసి ఇంకొక వారం రోజులు చేయొద్దు. తర్వాత ఏదైనా ఉన్నా కూడా చేయండి. ముఖ్యంగా ఈ ఏదైనా ఇష్యూ ఉంటే ఇట్లా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ముందుగానే. అంతకుమించి ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను దయచేసి నమ్మకండి. ఏదైనా ఇక నిరుద్యోగ భృతి కోసం బీజేవైఎం ఉద్యమించింది. నాగర్ కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షులు భరత్ చంద్ర ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే ఎంతసేపటికి అధికారులు స్పందించకపోవడంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు యువమోర్చా కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ మాట్లాడుతూ ఖాళీలను భర్తీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదని హెచ్చరించారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామోజీ, నాయకులు ఆంజనేయులు, చందులాల్, ప్రవీణ్ రెడ్డి, రాము పాల్గొన్నారు. భారత్ మాతా కీ విడుదల చేయాలి 2 లక్షల ఖాళీల నోట్లని. సోదరులారా, ఆంధ్ర రాష్ట్రంలో దగాపడ్డం సమైక్య పాలకులు నిండా ముంచుతా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉపాధి రంగాలలో బాగుపడ్డామని చెప్పి ఒక దొంగ చెప్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ దాకా పోరాటాలు చేసినాం. ఎదురొచ్చే రైళ్లకు అడ్డం పోయినాం. నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకున్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అవే దొంగ మాటలకు మోసపోయి అదే దొంగకు తాళాలిచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను, సంపన్న వర్గాలను కూడా మోసం చేసినటువంటి దొంగ కేసీఆర్. ఈరోజు చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు గడిచిపోతుంది. 7 సంవత్సరాలు గడిచిపోతా ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలని చెప్పేసి ఈరోజు బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇంత దారుణంగా ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉంటే నిమ్మకు నీరెట్టు వేయవలసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ దొంగలో భాగమే అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే గత 4 నెలల క్రితం సునీల్ నాయక్ అనేటువంటి ఒక నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే నీ లోపల చలనం రాలే. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నోటికొచ్చిన మాట్లాడడం తగదంటూ ఆ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. ఈ మేరకు గంభీరావుపేట మండల కేంద్రం నుండి తెలంగాణ స్తూపం వద్ద కౌశిక్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్, రాజ్వీర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏదైతే మరి
రేవంత్ రెడ్డి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద నిన్నటి రోజు పాడి కౌశిక్ రెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయ్యా, ఇన్ని రోజుల నుంచి ఇదే కూడు, ఇదే జెండా, ఇదే నీడ కింద ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇలా అనేక రోజుల నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మరి నిన్న ఏదైతే నీకు హుజురాబాద్లో టికెట్ రాదని ఒక భ్రమతోటి, ఇంకా టికెటే కన్ఫర్మ్ కాలేదు, టికెట్ రాదని భ్రమతోటి ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ మరి టీఆర్ఎస్ పార్టీకి కోవటుగా వ్యవహరిస్తూ మరి నిన్న నువ్వు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు ఎవరైతే నువ్వైతే రేవంత్ రెడ్డి గారి మీద, పొన్నం ప్రభాకర్ అన్న మీద చేసిన వ్యాఖ్యలను వెనకకి తిప్పుకోవాలి, లేకపోతే బిడ్డ కౌశిక్ రెడ్డి నిన్ను ఊర్లలో తిరగనీయం. నిన్నటి రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి తెలంగాణ టైగర్ అయినటువంటి మా రేవంత్ రెడ్డి గారిపైన, అదేవిధంగా కరీంనగర్ టైగర్, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిపైన గత కొన్ని రోజులుగా తెరాసకు బానిసై వారు విసిరేటువంటి బిస్కెట్లకు అలవాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గు చేటు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు పనిచేసినా మేము సిగ్గుగా భావిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నీడలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి పాడి కౌశిక్ రెడ్డి నువ్వు టీఆర్ఎస్కి కోవటుగా వండుకుంటూ కేసీఆర్ వేసేటువంటి బిస్కెట్లకు వాళ్ళ సంకనాకడానికి ఈరోజు నువ్వు నిన్న అడ్డంగా దొరికిపోవడం, అటువంటి రికార్డింగ్ సోషల్ మీడియాలో రావడంతో నువ్వు మా నాయకులపైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినామో దానికి కాంగ్రెస్ పార్టీ, గంభీరాపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు నువ్వు చేయడం చాలా దురదృష్టకరం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గంభీరాపేట ఉద్యోగాల భర్తీ కోసం బీజేవైఎం ఉద్యమించింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించింది. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో కొంతమంది స్పృహ కోల్పోగా మరికొందరికి దెబ్బలు తగిలాయి. మహబూబ్ నగర్ జిల్లా రాజపూర్ మండలం ఈదిగానిపల్లి గ్రామంలోని గుట్టల్లో సీడ్స్ బాల్స్ వెదజల్లారు. ఈ కార్యక్రమాన్ని జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఒకటే దగ్గర వేయకండి. వేసిన తర్వాత అందరూ
నవ సమాజ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నీలా రవీందర్ నియమితులయ్యారు. షాద్నగర్ చెందిన సామాజికవేత్త రవీందర్కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మల్లవరపు మమత తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రిమ్స్ ఎదుట స్టాఫ్ నర్సుల ఆందోళన, అర్ధాంతర తొలగింపుపై ఆగ్రహం. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం, ముస్తాబాద్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన ప్రదర్శన. నిరుద్యోగ భృతిపై ఉద్యమించిన బీజేవైఎం, నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముట్టడి. ఘనంగా బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవం, ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే క్రమశిక్షణ ముఖ్యమన్న అపోలో డాక్టర్. రాంపూర్ కాంగ్రెస్ ఎంపీటీసీపై ప్రభుత్వ అధికారుల కక్ష సాధింపు, నోటీసు ఇవ్వకుండా సరిహద్దు కంచె తొలగింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.